రసాయన రహితమే ప్రకృతి వ్యవసాయ ధ్యేయం. నరసరావుపేట శాసనసభ్యులు అరవింద్ బాబు. జిల్లాలోని రైతులందరూ రసాయన ఎరువుల వినియోగం తగ్గించుకొని ప్రకృతి వ్యవసాయం వైపు మరలాలి. జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు. ప్రకృతి వ్యవసాయ విభాగం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతుల శ్రేయస్సు కొరకు వ్యవసాయ శాఖలో భాగమైన ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ రైతుల శ్రేయస్సు కొరకు ప్రకృతి వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందని నరసరావుపేట శాసనసభ్యులు అరవింద్ బాబు అన్నారు. బుధవారం పల్నాడు జిల్లా నరసరావుపేటలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వ్యవసాయ యంత్ర పరికరాలు రాయితీపై పంపిణీ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నరసరావుపేట శాసనసభ్యులు చెదలవాడ అరవింద్ బాబు, జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు మురళి, ప్రకృతి వ్యవసాయ జిల్లా అధికారి కె అమలకుమారి హాజరు కావడం జరిగింది. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ను సందర్శించడం జరిగింది. తరువాత ప్రకృతి వ్యవసాయ సార్వత్రిక 9 సూత్రాల గురించి జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అమలకుమారి వివరించడం జరిగింది. 1. భూమిని 365 రోజులు పచ్చని పంటలతో కప్పి ఉంచాలి. దీని వలన భూమికి నిరంతరం కర్బనం చేకూరుతుంది. అంతేకాకుండా భూమిలో సూక్ష్మజీవులు, శిలీంధ్రాల ఉధృతి పెరుగుతుంది. భూమి సారవంతమవుతుంది. 2. భూమి పంటలపై వైవిధ్యం పెంచాలి. 15 నుండి 20 రకాలు వ్యవసాయ క్షేత్రంలో పంటల వైవిధ్యం తీసుకురావాలి. అంటే రక్షక పంటలు, ఆకర్షణ పంటలు, జీవ వైవిధ్య పంటలు వేయడం ద్వారా ప్రధాన పంటకు చీడపీడలు ఉధృతి తగ్గుతుంది. 3. పంట వ్యర్థాలను భూమిలో కలపాలి, కప్పి ఉంచాలి. ఈ విధానం ద్వారా భూమికి సూర్యరశ్మి నుండి రక్షణ లభిస్తుంది. భూమికి కొంతమేర కర్బన పదార్థం చేకూరుతుంది. 4. భూమిని దున్నకపోవడం. ఈ విధానంలో భూమిలో సూక్ష్మజీవుల వృద్ధి జరుగుతుంది. సూర్యతాపం భూమిలోని సూక్ష్మజీవులపై పడకుండా ఉంటుంది. కర్బన శాతం గాలిలో ఆవిరి కాకుండా ఉంటుంది. 5. రైతు సొంత విత్తనం, దేశీ విత్తనం. ఈ విధానంలో రైతు తన సొంత విత్తనాన్ని తానే తయారు చేసుకోవడం వలన రైతుకు ఖర్చు తగ్గుతుంది. చీడపీడల నుండి తట్టుకునే శక్తి పంటలకు లభిస్తుంది. 6. పశువుల అనుసంధానం. రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది. ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన ఉపకరణాలు తయారు చేసుకోవడంలో సహాయపడుతుంది. 7. జీవ ఉత్పత్తి రకాల వాడకం. ఘనజీవామృతం, ద్రవ జీవామృతం, బీజామృతం, పంచగవ్య ఉపయోగించాలి. 8. చీడపీడల నివారణ కొరకు సహజ సిద్ధమైన కషాయాలు తయారు చేసుకుని ఉపయోగించాలి. 9. ఎట్టి పరిస్థితుల్లోనూ రసాయన ఎరువులు, రసాయన పురుగు మందులు, కలుపు మందులు ఉపయోగించకూడదు. ఈ సార్వత్రిక సూత్రాలను ప్రతి రైతు ఆచరించాలని చెప్పడం జరిగింది. దీని వలన పర్యావరణానికి, భూమికి, నీటికి ఎటువంటి హాని జరగదని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధికారులు, రైతులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొనడం జరిగింది.